పండి పండి సార్ వీళ్ళంతా రైతు వినాయక్ సార్ ఇంకా సార్ ఏం చేయాలన్నా మాకు అదే అర్థం కాకనే ఇది అర్థం అవుతుంది సార్. ఖచ్చితంగా కొనాలి సార్. సార్ ఈ పని చేస్తలేదు ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం అయిపోయింది. వాళ్ళు చేస్తలేరు. అప్పుడు మీరు ఉన్నప్పుడు సార్ మన అని చెప్పి పంట ముందర పడేది. మనకు సీజన్ 20వ తారీఖు రోజు రాగానే పంట పడేది. ఎప్పుడు పంటకు అప్పుడు పంట పడుతుంది. ఇప్పుడు పంట అప్పుడు పంట అయిపోయినా కానీ క్రాప్ పూసినా కానీ పైసలు పడతారు. అందరికి అర్థం రైతులు ఉపేంద్రమ్మ నీకెంత పొలం ఉన్నది? పడ్డదా రైతు బంధు? మళ్ళీ పడుతుందా? ఓట్లుంటే పడుతుంది, లేకపోతే పడదు కదా. నీకెరికి నాకెరికి ఓట్లుంటే పడుతుంది. పంచాయతీ ఎలక్షన్ ఉంటే వేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ ఉంటే రైతు బంధు, లేకపోతే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నారా? ఇప్పుడు బాగున్నదా? పక్కన అందరు యాడ్ చేసుకుంటారు. మరి మీ మొక్కలు కొనిపించేదానికే అమ్మా అప్పుడు ఒక్కరోజు బాధపడ్డ రోజు మీకోసమే ధాన్యం కొనాలి, మొక్కలు కొనాలి, వరి కొనాలి, అట్లాగే శనగలు కొనాలి, జొన్నలు కొనాలి, రాష్ట్రంలో ఉన్న పంటలన్నీ కొనాలి. లొల్లి పెట్టేందుకే రేపు వరంగల్లో మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద కొద్దిగా ఒత్తిడి పెడితేనే, కొద్దిగా మేము గడబడి చేస్తేనే ఇంటారని చెప్పి పెట్టినాము. రాగలిగిన దయచేసి రండి, మీకోసమే ఇవ్వాలంతా తిరుగుతున్నాం. రాదు తప్పకుండా రాండి. మేము లొల్లి పెట్టి గడబడి చేసి కొనిపిస్తాం. మీరు అరే మీరు అందరికి లైవ్ వస్తుంది, నేను వీడియో పంపిస్తాను. మీ అందరికి మంచి వీడియో. 1 కిలో 15 రోజులైంది, 1 కిలో జోకలేదు. సెంటర్ పేరుకు తెచ్చినారు, ఇంతవరకు 1 కిలో జోకలేదు. కొన్ని మీరు తీసుకున్న వాళ్ళు 6 లక్షలు తీసుకున్నా ఉన్నారు కదా, డబ్బులు ఎంతమందికి ఇచ్చినారు? ఇప్పటికీ ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో. మనం పని చేయండి, కనీసం కొనుగోలు సరే. పైసలు ఒక రోజు ఆలస్యం ముంగటి ఇవ్వచ్చు, కానీ వానలు పడితే వాళ్ళు ఆగమవుతారు. మళ్ళీ మీరే మళ్ళీ తడిసింది కొనమంటారు. కాబట్టి మీ మార్కెట్కి ఆదేశాలు ఇచ్చి ఎండి గారు నేను మొత్తం మా ఎమ్మెల్యే గారు మీకు డీటెయిల్స్ ఇస్తారు. యశ్వంతాపూర్ దాంతో పాటు మిగతా డీటెయిల్స్ ఇస్తారు. కొద్దిగా సీరియస్గా చేయండి, కనీసం లిఫ్ట్ చేయించండి. లిఫ్ట్ చేయించి మీరు స్టాక్ పెట్టుకోండి. తర్వాత డబ్బులు మీరు సరిగా ప్రభుత్వం మీకు ఎప్పుడు ఇస్తే మీరు అప్పుడు ఇస్తారు, మాకు తెలుసు. కాబట్టి మీరు కొద్దిగా లిఫ్ట్ అయితే చేయించండి. థ్యాంక్ యూ. కేంద్రం కావాలని చెప్పేసి అడిగి నెల రోజులు వెంటబడితే ఇక్కడ కేంద్రం ఓపెన్ చేశారు. కానీ కేంద్రము ఓపెన్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ రైతులందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ కొన్ని ఒక 10 కుప్పలు పోస్తుంది, అక్కడ ఒక 50 కుప్పలు పోస్తుంది. ఇట్లా రకరకాలుగా పోస్తే ఒక్క గింజ కూడా బారదానియలేదు. ఇంతవరకు ఎత్తడానికి ఎవరు రాలేదు. అట్లనే నర్మట తరిగొప్పుల సంబంధించింది కూడా ఇక్కడ చాలా పంట పడుతుంది. నర్మట తరిగొప్పుల వాళ్ళందరూ కూడా 8,000 రూపాయలు పెట్టి చేర్యాల పోవాల్సి వస్తుంది. చేర్యాల కూడా దగ్గర ఇలా 17,000 క్వింటాలు అట్లే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా బారదానియలే, ఇంతవరకు ఎత్తలే. అంతకుముందు ఎత్తిన ఒక 13,000 క్వింటాలు తప్ప దానికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. అందుకే రాష్ట్రం మొత్తం మీద మొక్కజొన్న పరిస్థితి ఇట్లే ఉందన్న. ఇక్కడ ఈ జనగామ జిల్లాలో వచ్చిన వాళ్ళందరూ కూడా నిడిగొండ దగ్గరికి 100 లారీలు వస్తే 100 లారీల మనుషులు మొత్తం కూడా రైతులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మొత్తం అందరూ కూడా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ కేంద్రం మా సర్పంచ్ గారు, అదే విధంగా రైతులందరూ కూడా యశ్వంతాపూర్ ఉన్నారు. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? మొత్తం మక్కలేనా? ఎన్ని రోజులు ఇక్కడ తీసుకొచ్చి? 20 రోజులు. కొంటలేరా? కొంటలేరు సార్, బాధ ఏం లేదు సార్. కొంటమని
స్టార్ట్ చేసారు సార్. ఇప్పటి వరకు ఒక కేజీ కూడా కొనలేదు సార్. తీసుకొచ్చి 15 రోజులైంది, ఇంతవరకు 1 కిలో కొనలేదు, సార్ బార్దాన్ కూడా ఇవ్వలేదు, ఇవ్వలేదు సార్. కనీసం గన్ని బ్యాగ్స్ కూడా ఇవ్వలేదు, సంచులు కూడా ఇస్తలేదు. ఒకరు మీ పేరు, మీకెంత పొలం ఉంది? మొత్తం అక్కలేదు. 2 రోజులు అయితే తెచ్చి మీరు మేము కాట జోకడానికి పోతున్నాం సార్. ఇక్కడ మేము వాళ్ళ లీడర్. ఎన్ని రోజులు? 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు. మేము అందరు అయితే 15 రోజులు మేము అందరినీ కలెక్టర్ దగ్గర కూడా పోయొచ్చాం సార్. కలెక్టర్ అంటే అమ్మ చూద్దాం, 10 రోజులు టైం ఉంది, 10 రోజులు టైం ఇస్తున్నాం, తర్వాత చెప్తాం సార్. మేము పైకి పంపించినాము, వాళ్ళతో మాట్లాడినాక చెప్తామంటున్నా. 10 రోజుల వరకు వర్షాలు పడితే ఇబ్బంది పడుతుంది కదా అని రైతులందరూ అంటున్నారు సార్. అందుకోసమే మీరు వస్తుంది కదా, మీకు చెప్పుకుందామని మేమందరం రైతులందరం మీరు ఆగాము సార్. ఏం పేరు తల్లి? ఎన్ని ఎకరాలు ఉంది పొలము? 5 ఎకరాలు. మొత్తం మొక్కజొన్న వేసారా? ఎన్ని రోజులు అయితే చిడికి? 20 రోజులు అవుతుంది సార్. 20 రోజులు. ఏమంటారు మరి అధికారులు? రెస్పాన్స్ అయితే సార్లు అస్సలు అయితలేరు. సంచులన్నీ ఇచ్చిరా? కనీసం ఏవి ఇవ్వలేదు, జోకుడు లేదు, సంచులు ఏమీ లేదు. వాన పడితే ఏంది? వాన పడితే తడితే ఖరాబ్ అయితే బాధపడేది. అంటే దేవుని మొక్కవాలి తప్ప ఇక వేరే లాభం. మరి ఎవరు సార్లు రెస్పాన్స్ అవుతలేరు. ఏబిఎం సార్ అయితే లేడు, సిసి సార్ అయితే లేడు. ఎవరు బాధని కావాలని ఇంత తిరిగినా కానీ ఎవరు ఇస్తలేరు. తర్వాత మీకు రైతు బంధు పడ్డదా? పర్లేదు సార్. అసలు 1 ఎకరం కూడా ఒక ఎకరానికే పడ్డాయి. ఎంత పడ్డది? 6,000 పడ్డాయి అంతే. అంతే. తర్వాత మిగతా ఏది పడలేదు. రైతు రుణమాఫీ కూడా అయితలేవు. రుణమాఫీ కూడా కాలేదు. మీకు ఎన్ని ఎకరాలు ఉందన్న? 5 ఎకరాలు. 5 ఎకరాలు. అసలు రుణమాఫీ కూడా కాలేదు. 2 లక్షల మందం కాలేదా? పక్కా. ఊర్లో అందరి పరిస్థితి ఇదేనా లేక? అందరి పరిస్థితి ఇదే సార్. అందరి పరిస్థితి ఒకరిది కాదు సార్. అందరు రైతులు అందరు 6 కాలం కష్టం చేసి 20 రోజుల నుండి కోసుకుంటే ఎంత బాధపడుతున్నారు సార్. ఆ పంట ఎంత కష్టం చేస్తే పండుతుంది సార్. అక్కడ నుండి ఇది యశ్వంతపురమేనా? యశ్వంతపురం సార్. అంటే ఊళ్ళో అంతా ఎక్కువ మొక్కజొన్న వేసారు. చాలా మంది వేసినాం సార్. శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడినా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే. వరంగల్ వేదికగా, జనగామలోని యశ్వంతపూర్ వేదికగా మేము అడిగేది ఒకటే. రాష్ట్రంలో దగ్గర 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించింది. 14 లక్షల ఎకరాల్లో ఇవాళ వచ్చిన మరి విత్తనాలు కానీ ఇంకోటి కానీ దానివల్ల దిగుబడి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కొక్క రైతు దగ్గర 40 క్వింటాలు పండించిన పరిస్థితి 1 ఎకరానికి. కానీ ప్రభుత్వం ఏమంటున్నది? ఈ రోజు వరకు ప్రభుత్వానికి 14 లక్షల ఎకరాల్లో పంట పండితే పంటలు కొనే ప్రణాళిక కూడా లేదు. మార్క్ఫెడ్ ఎండి గారు చెప్తా ఉన్నారు, ఇప్పటికి మేము 6 లక్షల క్వింటాలు కొన్నామన్నాడు. కానీ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రం మొత్తంలో పండింది దగ్గర 45 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు వారు చెప్పింది నిజం అనుకుంటే కూడా ఎక్కడ 45 లక్షలు, ఎక్కడ 6 లక్షలు? ఒకటి ఆలోచించండి. నెంబర్ 1, ప్రభుత్వం మాకున్న సమాచారం మేరకు రైతు పండించింది మొత్తం కొనడానికి కూడా సిద్ధంగా లేదు. కేవలం ఒక 10 లక్షలు 15 లక్షల టన్నులు మాత్రమే కొనాలి, తర్వాత చేతులు దులుపుకోవాలి. ఎందుకంటే రైతుల దగ్గర కొంటే కనీస మద్దతు ధర 2460 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకపోతే రైతులు ఊకోరు. మరి ఒకసారి కొనుగోలు చేసి జోకి మళ్ళీ లోపల పెట్టుకున్నామంటే పైసలు ఎప్పుడు పడతాయని గడబడి చేస్తారు. దాని బదులు సప్పుడే కాంత సెంటర్లలో అట్లే ఇడిచి పెడితే వాన కొట్టో ఇంకోటి కొట్టో ఆఖరికి ఏదో ఒకటి అయితే సచ్చినట్టు అమ్ముకుంటారు. బయట 1600 1700లకు అమ్ముకుంటారు. మాకు లొల్లి పోతుంది, బోనస్ ఇచ్చేది లేదు, మద్దతు ధర ఇచ్చేది లేదనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇంకొక మాట వాస్తవం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 22,700 కోట్ల అప్పు తెచ్చింది. కానీ 22,700 కోట్ల అప్పు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో చేసిన స్కామ్ వల్ల ఈడికెళ్ళి పైసలు అటుమలుపుతాను. ఏదైతే వరి కొనుగోళ్లకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనే సంస్థ ఉంటుందో, మార్క్ఫెడ్ ఏమో మొక్కజొన్నలు కొంటది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏమో వరి కొనాలి, వడ్లు కొనాలి. కానీ ఇలా పరిస్థితి ఏంది? ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో కుంభకోణం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేసినందుకు మార్కెట్ల ఆ సంస్థకి ఎవరు అప్పిస్తలేరు. 1,60,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి మీకు మేము మళ్ళీ పైసలు ఇయ్యం అని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి ఏం చేయాలి? వడ్లు పండించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్క్ఫెడ్ ద్వారా పైసలు తీసుకొని లోన్ తీసుకొని ఈ పైసలు అటు మలిపి మొత్తానికి ఏదో కొన్ని రోజులు టైం పాస్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. నేను చెప్పేది తప్పైతే వ్యవసాయ శాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల మంత్రులు కానీ నేను చెప్పింది తప్పని రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. ఇంకొక మాట కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టిండు ఇక్కడికి వచ్చి. అందులో 34 హామీలు ఇచ్చిండు. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలేదు. రైతు బంధు పడలే, బోనస్ కి అయితే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు 6 కాలం కష్టపడి పండించిన పంట కొన్ని నాదుడు లేడు. 20 రోజులాయ, 15 రోజులాయ, నెల రోజులాయ, జోకెటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు.
ఆ లారీల పోని దించుకుంటూ కూడా లేడు. హమాలోలు ఇక్కడనే ఉన్నారు, డ్రైవర్లు ఇక్కడనే ఉన్నారు, రైతులు ఇక్కడనే ఉన్నారు, ధాన్యం మొత్తం ఇక్కడనే ఉన్నది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది, మీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మీరు రైతు బంధు ఎట్లా వేయరు మాకు తెలుసు. రైతులకు కూడా అర్థమైపోయింది మీరు దొంగల ప్రభుత్వం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు వస్తే రైతు బంధు వేసుడు తప్ప నాట్లప్పుడు మాత్రం వేయరు, మీరు ఓట్లప్పుడే వేస్తారు. అది రైతులకు కూడా అర్థమైంది. మీరు ఎట్లా రైతు బంధు వేయరు, మీ మీద ఆశలు వదులుకున్నారు. కనీసం పండించిన పంటనన్నా కొనండి, కనీసం ఆ పంట లిఫ్ట్ చేసుకొని పైసలు ఓ రోజు ముందో వెనుకనో పైసలు వస్తాయి. కానీ ఇట్లనే అగాధం విడిచిపెడితే తడిసిపోయి మొత్తం మరి బూజు పట్టి ఆగమాగమైపోయి మరి పండించిన పంట మొత్తం నాశనపోయి ఆత్మహత్యలు దిక్కయ్యే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు రాష్ట్రానికి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వరంగల్ వేదికగా వెంటనే కొనుగోలు చేస్తారా, లేకపోతే ఎక్కడికక్కడ రోడ్ ఎక్కి మొత్తం ట్రాఫిక్ ను మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధం చేయమంటారా మీరే తెలుసుకోండి. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ సెంటర్లో ఉన్నది మీకు జోకండి, ఎత్తండి, తీసుకపోండి, మీరు కేంద్రాల్లో దాచుకోండి, గోదాములలో పెట్టండి. కానీ ఇదే రకమైన పద్ధతి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తాం, రైతుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రేపు రైతు సంగ్రామ సదస్సు కూడా వరంగల్ వేదికగా పెట్టినాం. రేపటిదాకా చూస్తాం. మీరు కనుక ముందుకు రాకపోతే ఎల్లుండి నుంచి మా పోరాటాన్ని మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతులకు కూడా నేను ప్రార్థించేది ఒకటే, ఈ ప్రభుత్వం మీకు సంచులు ఇయ్యది, శృతులు ఇయ్యది, ఆఖరికి వాన పడితే కప్పుకుంటందుకు టార్పాలింగ్ కూడా ఇయ్యది. ఇక మనమే దేవునికి మొక్కాలి, మనమే తెచ్చుకోవాలి, మనం పండించిన పంటను మనమే కాపాడుకోవాలి. కానీ తప్పకుండా మీ తరపున కొట్లాడేందుకు కేసీఆర్ సార్ ఉన్నాడు, ఇక్కడ జనగామలో పల్లరాజేశ్వరరెడ్డి సార్ ఉన్నాడు. అందరం కలిసి రోడ్డెక్కుతాం, అందరం కలిసి మీకోసం కొట్లాడతాం. మీరు రంది పెట్టుకోకండి, పంటలు కొనిపిస్తాం, తప్పకుండా పైసలు ఇప్పిస్తాం. అది మా బాధ్యత. ధైర్యంగా ఉండండి, కాకపోతే ఒక రోజు ముందో వెనుకనో జర ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ, నాకు మళ్ళీ పరకాల దాకా నర్సంపేట దాకా వేది ఉన్నది. మరి మా యశ్వంతపురంలో మా జనగామలో దయచేసి ఫోటోలు వదిలిపెట్టకుండా పంపించాలని చెప్పి కోరుతూ, మా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు కూడా ఉన్నారు. మీ